హాయ్ అండి. నేను మీ బించెస్సే ఛానల్. నేను ఆల్రెడీ క్రిందటి మామిడికాయల వీడియోలో ఇంకొకసారి తెప్పించుకుంటాను అని మీకు చెప్పడం జరిగింది కదండి. అలాగే ఈసారి ఆంధ్రాలోని ఉలవపాడు మామిడికాయ తోటల నుంచి డైరెక్ట్గా నేను ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకున్నానండి. వీళ్ళు ఒక బస్సుకి పంపించారు. దాని నుంచి నేను పికప్ చేసుకుని తీసుకొచ్చి మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి చిన్న రసాలు, పెద్ద రసాలు వచ్చినాయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు అన్ని రకాల మామిడికాయలని టేస్ట్ చేసేసాను. మీకు చూపించాను కూడా, మీకు వీడియో చేసి పెట్టడం కూడా జరిగింది. ఈసారి రసాలని తిని చూద్దామనేసి రసాలని ఆర్డర్ పెట్టడం జరిగింది. వాళ్ళు చెట్టు నుంచి అట్లా కోసి నాకు ట్రాన్స్పోర్ట్లో నైట్కి నైట్ నాకు పంపించడం జరిగిందండి. ఇవి చాలా బాగున్నాయి మామిడికాయలు. చూడండి ప్యాకింగ్ ఎలా చేశారో. పైన అన్ని పెద్ద రసాలు పెట్టారు చూడండి. చెట్టు నుంచి అట్లా కోసి ఇట్లా పంపించిన మామిడికాయలు. మామిడికాయలు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? నేనైతే పిచ్చి పిచ్చిగా తినేస్తాను. నాకు చాలా ఇష్టం. ఈ సంవత్సరం మామిడికాయలు చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు కేజీ నాకు ఈ పచ్చి మామిడికాయలు ఇలా కోసి పంపించినవి కేజీ నాకు 100 రూపాయలకి ఇచ్చారండి. అలాగా 15 కాయలు 12 కాయలు చిన్న రసాలు వచ్చినాయి. చిన్న రసాల్లో కూడా పెద్ద సైజు వచ్చినాయండి. అలాగే పెద్ద రసాలు వచ్చేసి ఒక 12 కాయలు దగ్గర వచ్చినాయి. ఇవి మొత్తం 10 కేజీలండి. ఈ 10 కేజీల కాయలు వచ్చేసి నాకు 1000 రూపాయలు పడ్డవి విత్ ట్రాన్స్పోర్ట్ తోటి. ఇవి చూడండి. వీటిని నెక్స్ట్ వీడియోలో ఎలా ఆర్గానిక్గా పండిస్తానో చూడండి. నిజానికి ప్రకృతి మనకి ఒక చక్కటి వరాన్ని ఇచ్చిందండి. ఏ సీజన్లో దొరికే పండుని ఆ సీజన్లో తింటూ మన శరీరానికి ప్రకృతి ఇచ్చే ఈ అద్భుతమైన వరానికి పళ్ళకి అవినాభావ సంబంధం ఉందండి. ఈ బంధం గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా మాట్లాడతాను.